హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ముందుగా కొన్ని ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ పదాల గురించి తెలుసుకోవాలి, తెలిసి ఉండాలి కూడా. అలాంటప్పుడే మనం ఇంగ్లీష్లో అతి తక్కువ టైంలో మాట్లాడగలుగుతాము. అలాంటి ముఖ్యమైన ఇంగ్లీష్ పదాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అవేంటో చూద్దాం. హియర్ ఇక్కడ, దేర్ అక్కడ, ఇన్ లోపల, అవుట్ బయట, ఫార్వర్డ్ ముందుకు, బ్యాక్వర్డ్ వెనక్కి, వితిన్ ఈలోపు, అవే దూరంగా. హియర్ ఇక్కడ, దేర్ అక్కడ, ఇన్ లోపల, అవుట్ బయట, ఫార్వర్డ్ ముందుకు, బ్యాక్వర్డ్ వెనక్కి, వితిన్ ఈలోపు, అవే దూరంగా. నౌ ఇప్పుడు, దెన్ అప్పుడు, టుడే ఈరోజు, ఎస్టర్డే నిన్న, ఎర్లీ త్వరగా, సూన్ ముందుగా త్వరగా, జస్ట్ బిఫోర్ ఇంతకు ముందే, జస్ట్ నౌ ఇప్పుడే, నౌ ఇప్పుడు, దెన్ అప్పుడు, టుడే ఈరోజు, ఎస్టర్డే నిన్న, ఎర్లీ త్వరగా, సూన్ ముందుగా త్వరగా, జస్ట్ బిఫోర్ ఇంతకు ముందే, జస్ట్ నౌ ఇప్పుడే. క్లియర్లీ స్పష్టంగా, క్విక్లీ తొందరగా, హ్యాపీలీ సంతోషంగా, సాడ్లీ బాధగా, స్మూత్లీ సున్నితంగా తిన్నగా, రఫ్లీ కఠినంగా, స్లోలీ నెమ్మదిగా, సిన్సియర్లీ నిజముగా, ఫుల్లీ మొత్తంగా, పార్ట్లీ సగభాగంగా, ఆల్మోస్ట్ దరిదాపుగా, వెరీ చాలా, ఫెయిర్లీ న్యాయముగా, ఎనఫ్ కావలసినంత, ఇమ్మెన్స్లీ అపారంగా. క్లియర్లీ స్పష్టంగా, క్విక్లీ తొందరగా, హ్యాపీలీ సంతోషంగా, సాడ్లీ బాధగా, స్మూత్లీ సున్నితంగా తిన్నగా, రఫ్లీ కఠినముగా, స్లోలీ నెమ్మదిగా, సిన్సియర్లీ నిజముగా, ఫుల్లీ మొత్తంగా, పార్ట్లీ సగభాగంగా, ఆల్మోస్ట్ దరిదాపుగా, వెరీ చాలా, ఫెయిర్లీ న్యాయముగా, ఎనఫ్ కావలసినంత, ఇమ్మెన్స్లీ అపారంగా. ఓన్లీ మాత్రమే, నెవెర్ ఎన్నడూ కాదు, ఎప్పుడూ కాదు, సెల్డమ్ అరుదుగా, అకేషనల్లీ అప్పుడప్పుడు, వన్స్ ఒక్కసారి, ట్వైస్ రెండుసార్లు, ఫ్రీక్వెంట్లీ తరచుగా, రెగ్యులర్లీ క్రమముగా బాగా, డెఫినెట్లీ తప్పకుండా, ఆబ్వియస్లీ నిశ్చయంగా, సర్టైన్లీ నిజంగా తప్పకుండా, షూర్లీ ఖచ్చితంగా. ఓన్లీ మాత్రమే, నెవెర్ ఎన్నడూ కాదు, ఎప్పుడూ కాదు, సెల్డమ్ అరుదుగా, అకేషనల్లీ అప్పుడప్పుడు, వన్స్ ఒక్కసారి, ట్వైస్ రెండుసార్లు, ఫ్రీక్వెంట్లీ తరచుగా, రెగ్యులర్లీ క్రమముగా బాగా, డెఫినెట్లీ తప్పకుండా, ఆబ్వియస్లీ నిశ్చయముగా, సర్టైన్లీ నిజంగా తప్పకుండా, షూర్లీ ఖచ్చితంగా. నౌ ఇట్ సెల్ఫ్ ఇప్పుడే, దెన్ ఇట్ సెల్ఫ్ అప్పుడే, టుడే ఇట్ సెల్ఫ్
ఈరోజే. ఎస్టర్డే ఇట్ సెల్ఫ్, నిన్ననే. టుమారో ఇట్ సెల్ఫ్, రేపే. మార్నింగ్ ఇట్ సెల్ఫ్, ప్రొద్దున్నే. ఆఫ్టర్నూన్ ఇట్ సెల్ఫ్, మధ్యాహ్నమే. ఈవినింగ్ ఇట్ సెల్ఫ్, సాయంత్రమే. నౌ ఇట్ సెల్ఫ్, ఇప్పుడే. దెన్ ఇట్ సెల్ఫ్, అప్పుడే. టుడే ఇట్ సెల్ఫ్, ఈరోజే. ఎస్టర్డే ఇట్ సెల్ఫ్, నిన్ననే. టుమారో ఇట్ సెల్ఫ్, రేపే. మార్నింగ్ ఇట్ సెల్ఫ్, ప్రొద్దున్నే. ఆఫ్టర్నూన్ ఇట్ సెల్ఫ్, మధ్యాహ్నమే. ఈవినింగ్ ఇట్ సెల్ఫ్, సాయంత్రమే. దట్ ఇట్ సెల్ఫ్, అదే. దిస్ ఇట్ సెల్ఫ్, ఇదే. ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్, ఇంగ్లీషే. మూవీ ఇట్ సెల్ఫ్, సినిమానే. హియర్ ఇట్ సెల్ఫ్, ఇక్కడే. దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడే. ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్, ఇండియాలోనే. ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఇట్ సెల్ఫ్, ఇన్స్టిట్యూట్లోనే. దట్ ఇట్ సెల్ఫ్, అదే. దిస్ ఇట్ సెల్ఫ్, ఇదే. ఇంగ్లీష్ ఇట్ సెల్ఫ్, ఇంగ్లీషే. మూవీ ఇట్ సెల్ఫ్, సినిమానే. హియర్ ఇట్ సెల్ఫ్, ఇక్కడే. దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడే. ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్, ఇండియాలోనే. ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఇట్ సెల్ఫ్, ఇన్స్టిట్యూట్లోనే. ఐ, నేను. ఉయ్, మేము, మనము. యు, నీవు. యు, మీరు. దే, వారు. హీ, అతడు. షీ, ఆమె. ఇట్, ఇది, అది. ఐ, నేను. ఉయ్, మేము, మనము. యు, నీవు. యు, మీరు. దే, వారు. హీ, అతడు. షీ, ఆమె. ఇట్, ఇది, అది. మీ, నాకు, నన్ను. అజ్, మాకు, మనకు. యు, నీకు, మీకు. యు, మిమ్మల్ని. దెమ్, వారికి, వారిని. హిమ్, అతనికి, అతనిని. హర్, ఆమెకి, ఆమెని. ఇట్, దీనికి, దానికి. మీ, నాకు, నన్ను. అజ్, మాకు, మనము. యు, నీకు, మీకు. యు, మిమ్మల్ని. దెమ్, వారికి, వారిని. హిమ్, అతనికి, అతనిని. హర్, ఆమెకి, ఆమెని. ఇట్, దీనికి, దానికి. మై, నా యొక్క. అవర్, మా యొక్క. యువర్, నీ యొక్క. యువర్, మీ యొక్క. దేర్, వారి యొక్క. హీజ్, అతడి యొక్క. హర్, ఆమె యొక్క. ఇట్స్, దీని యొక్క, దాని యొక్క. మై, నా యొక్క. అవర్, మా యొక్క. యువర్, నీ యొక్క. యువర్, మీ యొక్క. దేర్, వారి యొక్క. హీజ్, అతడి యొక్క. హర్, ఆమె యొక్క. ఇట్స్, దీని యొక్క, దాని యొక్క. మైన్, నాది, నావి. అవర్స్, మాది, మనవి. యువర్స్, నీది, నీవి, మీది. యువర్స్, మీవి. దేర్స్, వారిది, వారివి. హిజ్, అతనిది, అతనివి. హర్స్, ఆమెది, ఆమెవి. ఇట్స్, దీనిది, దానిది. మైన్, నాది, నావి. అవర్స్,
మాది మనవి. యువర్స్ నీది నీవి మీది. యువర్స్ మీవి. దేర్స్ వారిది వారివి. హీజ్ అతనిది అతనివి. హర్స్ ఆమెది ఆమెవి. ఇట్స్ దీనిది దానిది. మైసెల్ఫ్ నన్ను నేనే. అవర్ సెల్ఫ్స్ మమ్మల్ని మేమే. యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వే. యువర్ సెల్ఫ్స్ మిమ్మల్ని మీరే. దెమ్ సెల్ఫ్స్ వాళ్లకు వాళ్ళే. హిమ్సెల్ఫ్ అతనికి అతడే. హర్ సెల్ఫ్ ఆమెకు ఆమె. ఇట్ సెల్ఫ్ దానికదే దీనికిదే. మైసెల్ఫ్ నన్ను నేనే. అవర్ సెల్ఫ్స్ మమ్మల్ని మేమే. యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వే. యువర్ సెల్ఫ్స్ మిమ్మల్ని మీరే. దెమ్ సెల్ఫ్స్ వాళ్లకు వాళ్ళే. హిమ్సెల్ఫ్ అతనికి అతడే. హర్ సెల్ఫ్ ఆమెకు ఆమె. ఇట్ సెల్ఫ్ దానికదే దీనికిదే. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్ అనే వీటి యొక్క మీనింగ్ అనేది సందర్భానుసారంగా మారుతూ ఉంటుంది. అది ఏ విధంగా మారుతూ ఉంటుందనేది నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. మై సెల్ఫ్ నాకు నేనుగా. అవర్ సెల్ఫ్స్ మాకు మేముగా. యువర్ సెల్ఫ్ నీకు నీవుగా. యువర్ సెల్ఫ్స్ మీకు మీరుగా. దెమ్ సెల్ఫ్స్ వారికి వారుగా. హిమ్సెల్ఫ్ అతనికి అతడుగా. హర్ సెల్ఫ్ ఆమెకి ఆమెగా. ఇట్ సెల్ఫ్ దానంతా అదే. మై సెల్ఫ్ నాకు నేనుగా. అవర్ సెల్ఫ్స్ మాకు మేముగా. యువర్ సెల్ఫ్ నీకు నీవుగా. యువర్ సెల్ఫ్స్ మీకు మీరుగా. దెమ్ సెల్ఫ్స్ వారికి వారుగా. హిమ్సెల్ఫ్ అతనికి అతడుగా. హర్ సెల్ఫ్ ఆమెకి ఆమెగా. ఇట్ సెల్ఫ్ దానంతా అదే. సంబడి ఎవరో. ఎవరిబడి ప్రతివారు. ఎనీబడి ఎవరైనా. నోబడి ఎవ్వరూ లేరు. సమ్ వన్ ఎవరో ఒకరు. ఎవరీ వన్ ప్రతి ఒక్కరు. ఎనీ వన్ ఎవరైనా ఒకరు. నో వన్ ఏ ఒక్కరూ లేరు. సంబడి ఎవరో. ఎవరిబడి ప్రతివారు. ఎనీబడి ఎవ్వరైనా. నోబడి ఎవ్వరూ లేరు. సమ్ వన్ ఎవరో ఒకరు. ఎవరీ వన్ ప్రతి ఒక్కరు. ఎనీ వన్ ఎవ్వరైనా ఒక్కరు. నో వన్ ఏ ఒక్కరూ లేరు. సంథింగ్ ఏదో. ఎవరీథింగ్ ప్రతిదీ ఏదైనా. ఎనీథింగ్ ఏది కాదు. సమ్వేర్ ఎక్కడో. ఎవరీవేర్ ప్రతి చోట. ఎనీవేర్ ఎక్కడైనా. నోవేర్ ఎక్కడా కాదు. సంథింగ్ ఏదో. ఎవరీథింగ్ ప్రతిదీ ఏదైనా. ఎనీథింగ్ ఏది కాదు. సమ్వేర్ ఎక్కడో. ఎవరీవేర్ ప్రతి చోట. ఎనీవేర్ ఎక్కడైనా. నోవేర్ ఎక్కడా కాదు. సమ్ డే ఏదో ఒక రోజు. ఎవరీ డే ప్రతిరోజు. ఎనీ డే ఏ రోజైనా. నో డే ఏ రోజు కాదు. సమ్ డే ఏదో ఒక రోజు. ఎవరీ డే ప్రతిరోజు. ఎనీ డే ఏ రోజైనా. నో డే
ఏ రోజు కాదు. వాట్ ఏమిటి, వై ఎందుకని, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, విచ్ ఏది, ఊజ్ ఎవరి, హూమ్ ఎవరిని, హౌ ఎలా, హూ ఎవరు, వాట్ ఏమిటి, వై ఎందుకని, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, విచ్ ఏది, ఊజ్ ఎవరి, హూమ్ ఎవరిని, హౌ ఎలా, హూ ఎవరు. వాట్ ఎవర్ ఏమైతే, వై ఎవర్ ఎందుకైతే, వేర్ ఎవర్ ఎక్కడైతే, వెన్ ఎవర్ ఎప్పుడైతే, విచ్ ఎవర్ ఏదైతే, హూజ్ ఎవర్ ఎవరిదైతే, హూమ్ ఎవర్ ఎవరినైతే, హౌ ఎవర్ ఎలాగైతే, హూ ఎవర్ ఎవరైతే. వాట్ ఎవర్ ఏమైతే, వై ఎవర్ ఎందుకైతే, వేర్ ఎవర్ ఎక్కడైతే, వెన్ ఎవర్ ఎప్పుడైతే, విచ్ ఎవర్ ఏదైతే, హూజ్ ఎవర్ ఎవరిదైతే, హూమ్ ఎవర్ ఎవరినైతే, హౌ ఎవర్ ఎలాగైతే, హూ ఎవర్ ఎవరైతే. వాట్ సో ఎవర్ ఏమైనప్పటికీ, వై సో ఎవర్ ఎందుకైనప్పటికీ, వేర్ సో ఎవర్ ఎక్కడైనప్పటికీ, వెన్ సో ఎవర్ ఎప్పుడైనప్పటికీ, విచ్ సో ఎవర్ ఏదైనప్పటికీ, ఊజ్ సో ఎవర్ ఎవరిదైనప్పటికీ, హూమ్ సో ఎవర్ ఎవరినైనప్పటికీ, హౌ సో ఎవర్ ఎలాగైనప్పటికీ, హూ సో ఎవర్ ఎవరినైనప్పటికీ. వాట్ సో ఎవర్ ఏమైనప్పటికీ, వై సో ఎవర్ ఎందుకైనప్పటికీ, వేర్ సో ఎవర్ ఎక్కడైనప్పటికీ, వెన్ సో ఎవర్ ఎప్పుడైనప్పటికీ, విచ్ సో ఎవర్ ఏదైనప్పటికీ, హూ సో ఎవర్ ఎవరిదైనప్పటికీ, హూమ్ సో ఎవర్ ఎవరినైనప్పటికీ, హౌ సో ఎవర్ ఎలాగైనప్పటికీ, హూ సో ఎవర్ ఎవరినైనప్పటికీ. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి, ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో ఎన్ని రూల్స్ ఉంటాయి, అలాగే ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ను ఉపయోగిస్తూ మనం ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాము. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ముందుగా వాయిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాయిస్ రిఫర్స్ టు ద ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఇండికేట్స్ వెదర్ ద డూయర్ ఆఫ్ an action is the subject or object in a sentence. Voice refers to the form of the verb that indicates whether the doer of an action is the subject or object in a sentence. వాక్యంలో పని చేసే వ్యక్తి సబ్జెక్టుగా ఉన్నాడా లేదా ఆబ్జెక్టుగా ఉన్నాడా అనే విషయాన్ని తెలిపే దానినే మనం వాయిస్ అంటాము. వాక్యంలో పని చేసే వ్యక్తి సబ్జెక్టుగా ఉన్నాడా లేదా ఆబ్జెక్టుగా ఉన్నాడా అనే విషయాన్ని తెలియజేసే దానిని మనం వాయిస్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, నిహాలి బ్రోక్ ద విండో. ఈ వాక్యంలో నిహాలి సబ్జెక్టుగా ఉంది. ద విండో వాజ్ బ్రోకెన్ బై నిహాలి. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే నిహాలి ఈ వాక్యంలో ఆబ్జెక్టుగా ఉంది. వాయిస్ అంటే ఏంటో
తెలుసుకున్నాం. మరి వాయిస్ ఎన్ని రకాలుగా ఉంటుందంటే వాయిస్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. వాయిస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. నంబర్ 1 యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ అంటే తెలుగులో కర్తనీ వాక్యము అని అర్థము. యాక్టివ్ వాయిస్ అంటే కర్తనీ వాక్యము. నంబర్ 2 ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే తెలుగులో కర్మణీ వాక్యము. ప్యాసివ్ వాయిస్ అంటే కర్మణీ వాక్యము. వాయిస్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్. వాయిస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. నంబర్ 1 యాక్టివ్ వాయిస్ కర్తనీ వాక్యము. నంబర్ 2 ప్యాసివ్ వాయిస్ కర్మణీ వాక్యము. నంబర్ 1 యాక్టివ్ వాయిస్. ఏ వర్బ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ when the grammatical subject and the doer or agent are the same person or thing. A verb is in the form of active voice when the grammatical subject and the doer or agent are the same person or thing. వాక్యంలో సబ్జెక్టుగా ఉన్న పర్సన్ లేదా థింగ్ మరియు పనిని చేస్తున్న వ్యక్తి ఇద్దరూ సేమ్ అయినప్పుడు అటువంటి వాక్యాన్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాము. వాక్యంలో సబ్జెక్టుగా ఉన్న పర్సన్ లేదా థింగ్ మరియు పనిని చేస్తున్న వ్యక్తి ఇద్దరూ సేమ్ అయినప్పుడు అటువంటి వాక్యాన్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాము. ఎగ్జాంపుల్, నాయుడు సార్ థాట్ ఇంగ్లీష్. ఈ వాక్యాన్ని బాగా గమనించినట్లయితే ఈ వాక్యంలో నాయుడు సార్ అనేది సబ్జెక్టు, అలాగే నాయుడు సార్ అనే పదము బోధించడం అనే పనిని కూడా చేసింది. కావున ఇక్కడ నాయుడు సార్ అనే పదము సబ్జెక్టుగా మరియు డ్యూయర్గా కూడా ఉంది. ఈ వాక్యాన్ని బాగా గమనించినట్లయితే ఈ వాక్యంలో నాయుడు సార్ అనేది సబ్జెక్టు, అలాగే నాయుడు సార్ అనే పదము బోధించడం అనే పనిని కూడా చేసింది. కాబట్టి ఇక్కడ నాయుడు సార్ అనే పదము సబ్జెక్టుగా మరియు డ్యూయర్గా కూడా ఉంది. నంబర్ 2 ప్యాసివ్ వాయిస్. ఏ వర్బ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్ వెన్ ద గ్రామటికల్ సబ్జెక్ట్ అండ్ ద డూయర్ ఆర్ డిఫరెంట్. ఏ వర్బ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్యాసివ్ వాయిస్ వెన్ ద గ్రామటికల్ సబ్జెక్ట్ అండ్ ద డూయర్ ఆర్ డిఫరెంట్. ఏ వాక్యంలో అయితే సబ్జెక్టు మరియు పనిని చేసే పర్సన్ వేరువేరుగా ఉంటారో అటువంటి వాక్యాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాము. ఏ వాక్యంలో అయితే సబ్జెక్టు మరియు పనిని చేసే పర్సన్ వేరువేరుగా ఉంటారో అటువంటి వాక్యాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ వాజ్ థాట్ బై నాయుడు సార్. ఈ వాక్యంలో ఇంగ్లీష్ అనేది సబ్జెక్టు, కానీ బోధించడం అనే పనిని చేసింది మాత్రం నాయుడు సార్. ఈ వాక్యంలో ఇంగ్లీష్ అనే సబ్జెక్టు, కానీ బోధించడం అనే పనిని చేసింది మాత్రం నాయుడు సార్. రూల్స్ ఫర్ చేంజింగ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. ఒక సెంటెన్సును యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మనం మార్చాలి అంటే మనకు కొన్ని రూల్స్ అనేటివి ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నంబర్ 1, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ సబ్జెక్ట్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టుగాను, ప్యాసివ్ వాయిస్లోని ఆబ్జెక్టు యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టుగాను మార్చబడుతుంది. యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టుగాను, ప్యాసివ్ వాయిస్లోని ఆబ్జెక్టు యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టుగాను మార్చబడుతుంది. నంబర్ 2, ద సబ్జెక్ట్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ becomes the object in the passive voice and it generally takes the preposition by before it. The subject in the active voice becomes the object in the passive voice and
ఇట్ జనరల్లీ టేక్స్ ద ప్రిపోజిషన్ బై బిఫోర్ ఇట్. యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టుగా మారి ప్రిపోజిషన్ బై చేర్చబడును. యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టుగా మారి ప్రిపోజిషన్ బై చేర్చబడును. నంబర్ 3, ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ పాస్ట్ పార్టిసిపుల్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ద వర్బ్ ఇన్ ద యాక్టివ్ వాయిస్ ఈజ్ చేంజ్డ్ ఇంటూ పాస్ట్ పార్టిసిపుల్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లోని మెయిన్ వర్బ్ ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ పార్టిసిపుల్గా మారుతుంది. యాక్టివ్ వాయిస్లోని మెయిన్ వర్బ్ ప్యాసివ్ వాయిస్లో పాస్ట్ పార్టిసిపుల్గా మారుతుంది. నంబర్ 4, వర్బ్ బీ ఫామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అయితే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్లు. అంటే బడు అను అర్థం వస్తుంది. బీ ఫామ్ పక్కన ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ రాదు, పాస్ట్ పార్టిసిపుల్ మాత్రమే వస్తుంది. వర్బు బీ ఫామ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అయితే అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్లు. అంటే బడు అను అర్థం వస్తుంది. బీ ఫామ్ పక్కన ఎప్పుడు పాస్ట్ టెన్స్ రాదు, పాస్ట్ పార్టిసిపుల్ V3 మాత్రమే వస్తుంది. టెన్స్, పర్సన్, నంబర్లను బట్టి వీటి మధ్య తేడా ఏ విధంగా ఉందో ఈ టేబుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ముందుగా నంబర్ని తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో సింగులర్గా యామ్ ఈజ్ ఉంటే ప్లూరల్ ఆర్ అవుతుంది. పాస్ట్ టెన్స్లో వాజ్ సింగులర్గా ఉంటే వర్ ప్లూరల్ అవుతుంది. ఫ్యూచర్ టెన్స్లో సింగులర్గా ప్లూరల్గా కూడా విల్ బీనే వస్తుంది. కంటిన్యూస్ టెన్స్లో సింగులర్గా ప్లూరల్గా రెండు కూడా బీయింగే వస్తుంది. పర్ఫెక్ట్ టెన్స్లో సింగులర్గా ప్లూరల్గా రెండు కూడా బీననే వస్తుంది. నంబర్ 5, బీ ఫార్మ్స్ బీ, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వెర్, బీయింగ్, బీన్. బీ ఫార్మ్స్ బీ, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వెర్, బీయింగ్, బీన్. ఈ బీ ఫార్మ్స్ను మనం ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్స్లో ఏ విధంగా ఉపయోగిస్తాము అనేది ఈ టేబుల్ ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా టెన్స్ని తీసుకోవడం జరిగింది, తర్వాత సింగులర్, తర్వాత ప్లూరల్ తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ టెన్స్లో సింగులర్స్ అయినటువంటి యామ్, ఈజ్ను తీసుకోవడం జరిగింది. మరి యామ్ను వేటికి ఉపయోగిస్తాము, ఈజ్ను వేటికి ఉపయోగిస్తాము, అలాగే ప్లూరల్ అయినటువంటి ఆర్ను వేటికి ఉపయోగిస్తామంటే ఐకు యామ్ను ఉపయోగిస్తాము. హీ, షీ, ఇట్టుకు మాత్రం ఈజ్ని ఉపయోగిస్తాము. ఇవి సింగులర్స్. ప్లూరల్ అయినటువంటి ఆర్ను వేటికి ఉపయోగిస్తామంటే వి, యు, దే, వీటికి ఆర్ను ఉపయోగిస్తాము. అలాగే పాస్ట్ టెన్స్లో వాజు సింగులరు, వెర్రు ప్లూరలు. మరి వాజును వేటికి ఉపయోగిస్తాము అంటే ఐ, హీ, షీ, ఇట్, వీటికి వాజుని ఉపయోగిస్తాము. అలాగే ప్లూరల్ అయినటువంటి వెర్ను దేనికి ఉపయోగిస్తాము అంటే వి, యు, దే, వీటికి వెర్ను ఉపయోగిస్తాము. నంబర్ 6, ఇన్ సచ్ ప్యాసివ్ ఫార్మ్స్ ద ఏజెంట్ విత్ బై ఈజ్ యూజువల్లీ అవాయిడెడ్. ఇన్ సచ్ ప్యాసివ్ ఫార్మ్స్ ద ఏజెంట్ విత్ బై ఈజ్ యూజువల్లీ అవాయిడెడ్. ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టుకు ముందు బై అనే ప్రిపోజిషను అన్ని సందర్భాల్లో తప్పనిసరిగా రావాలనేది లేదు. ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టుకు ముందు బై అనే ప్రిపోజిషన్ అన్ని సందర్భాల్లో రావాలని రూల్ ఏమీ లేదు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద టీచర్ టీచర్స్ ద లెసన్, ఇది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో మార్చినట్లయితే ద లెసన్ ఈజ్ థాట్. ప్యాసివ్ వాయిస్లో ద లెసన్ ఈజ్ థాట్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే సాధారణంగా బోధించబడేది ఉపాధ్యాయుని చేతనే కాబట్టి ఇంకా బై రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ సాధారణంగా బోధించబడేది ఎప్పుడు కూడా ఉపాధ్యాయుని చేతనే జరిగిన పని కాబట్టి బై రావాల్సిన పని లేదు. ఇక్కడ ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి.
నంబర్ 7 సబ్జెక్ట్ను ఆబ్జెక్టుగా మార్చినా ఆబ్జెక్టును సబ్జెక్టుగా మార్చినా నౌన్ అయితే రూపం మారదు, కానీ ప్రొనౌన్ అయితే రూపం మారుతుంది. సబ్జెక్ట్ను ఆబ్జెక్టుగా మార్చినా ఆబ్జెక్టును సబ్జెక్టుగా మార్చిన నౌన్ అయితే రూపం మారదు, కానీ ప్రొనౌన్ అయితే రూపం మారుతుంది. యాక్టివ్ వాయిస్లోని ప్రొనౌన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారతాయో ఇప్పుడు చూద్దాం. ఐ బై మీగా మారుతుంది, వి బై అజ్గా మారుతుంది, యు బై యూగా మారుతుంది, దే ఏమవుతుంది బై దెమ్ముగా మారుతుంది, హీ బై హిమ్గా మారుతుంది, షీ బై హర్గా మారుతుంది, ఇట్ అనేది బై ఇట్గా మారుతుంది, ఐ అనేది బై మీగా మారుతుంది, వి అనేది బై అజ్గా మారుతుంది, యు అనేది బై యుగా మారుతుంది, దే అనేది బై దెమ్ముగా మారుతుంది, హీ అనేది బై హిమ్ముగా మారుతుంది, షీ అనేది బై హర్గా మారుతుంది, ఇట్ అనేది బై ఇట్టుగా మారుతుంది. సబ్జెక్ట్ కేసులోను ఆబ్జెక్ట్ కేసులోను ప్రొనౌన్స్ యొక్క రూపాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ కేసులో సింగులర్ ఐ, ప్లూరల్ వి. ఆబ్జెక్ట్ కేసులోకి వెళ్ళేసరికి ఐ మీగా మారుతుంది, వి అజ్గా మారుతుంది. సెకండ్ పర్సన్ అనేది యు. సబ్జెక్ట్ కేసులోను ఆబ్జెక్ట్ కేసులోను యు ఎప్పుడు యుగానే ఉంటుంది. అలాగే థర్డ్ పర్సన్ అయినటువంటి సింగులర్స్ హీ, షీ, ఇట్ ఆబ్జెక్ట్ కేసులోకి వెళ్ళేసరికి హిమ్, హర్, ఇట్గా మారతాయి. అలాగే ప్లూరల్ అయినటువంటి దే ఆబ్జెక్ట్ కేసులోకి వెళ్ళేసరికి దెమ్ముగా మారుతుంది. ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి అంటే మనకు ఉండేటటువంటి 7 రూల్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక వాక్యాన్ని తీసుకొని ఈ 7 రూల్స్ను ఉపయోగిస్తూ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మార్చాలో ఇప్పుడు చూద్దాం. నిహాలి బ్రోక్ ద విండో. ఈ వాక్యంలో నిహాలి సబ్జెక్టు, బ్రోక్ అనేది వర్బు, ద విండో అనేది ఆబ్జెక్టు. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి మార్పులు ఏం జరిగాయి అంటే యాక్టివ్ వాయిస్లోని ఆబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ద విండో అని రాశాము. తరువాత వర్బ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్గా మారుతుంది. వర్బు పాస్ట్ పార్టిసిపుల్గా మారే ముందు వాజ్ అనే బీఫామ్ను యాడ్ చేయడం జరిగింది. అలాగే యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లోని ఆబ్జెక్టుగా మారుతుంది. యాక్టివ్ వాయిస్లోని సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్టుగా మారే ముందు బై అనే ప్రిపోజిషన్ను యాడ్ చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఏర్పడినటువంటి ప్యాసివ్ వాయిస్ వాక్యం ఏంటి అంటే ద విండో వాజ్ బ్రోకెన్ బై నిహాలి. యాక్టివ్ వాయిస్ వాక్యం ఏంటి? నిహాలి బ్రోక్ ద విండో. ఈ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ద విండో వాజ్ బ్రోకెన్ బై నిహాలి. ఇక్కడ కాస్త శ్రద్ధగా వినండి, మీకు చిన్న విషయాన్ని గుర్తు చేయాలి. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ అంటే ఇదేదో కొత్త రకమైన టాపిక్ అని అనుకోవద్దు. ఎందుకంటే ఈ టాపిక్ గురించి మీకు ఇదివరకే తెలుసు అన్న విషయం మాత్రం మీకు తెలియదు. టెన్సెస్ అన్నా యాక్టివ్ వాయిస్ అన్నా రెండు కూడా ఒక్కటే. కాకపోతే అక్కడ టెన్స్ అని పిలుస్తాము, ఇక్కడ యాక్టివ్ వాయిస్ అని పిలుస్తాము. అదేంటి సార్, ఒక్క వాక్యాన్ని రెండు విధాలుగా ఏ విధంగా పిలుస్తాము అంటే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి కాలేజీలో ఉంటే స్టూడెంట్ అని, హాస్పిటల్లో ఉంటే పేషెంట్ అని మనము అతనిని రెండు విధాలుగా ఏ విధంగా అయితే పిలుస్తున్నామో అదే విధంగా వీటిని కూడా అక్కడ టెన్స్ అంటాము, ఇక్కడ యాక్టివ్ వాయిస్ అని అంటాము. అంటే మీకు టెన్సెస్ తెలిస్తే యాక్టివ్ వాయిస్ తెలిసినట్లే కదా. 12 టెన్సెస్ అంటే యాక్టివ్ వాయిస్లు కూడా 12 ఉన్నట్లే కదా. అంటే మరి మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి అంటే, మనకు తెలిసిన ఈ 12 యాక్టివ్ వాయిస్లను ప్యాసివ్ వాయిస్లోకి
మార్చటాన్ని తెలుసుకోవాలి అంతే. అయితే అన్ని టెన్స్లకు లేదా యాక్టివ్ వాయిస్లకు ప్యాసివ్ వాయిస్లు అనేటివి ఉండవు. కేవలం 8 టెన్స్లకు మాత్రమే ప్యాసివ్ వాయిస్లు ఉంటాయి. వీటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. యాక్టివ్ వాయిస్లోని వర్బ్స్ ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారతాయో ఈ టేబుల్ ద్వారా మనం తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో డూ డస్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 గా మారుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో డూ డస్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 గా మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ING ఫామ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 రూపంగా మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ING ఫామ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3 గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి హ్యాజ్ హ్యావ్ ప్లస్ బీన్ వర్బ్ వచ్చేసి V3 గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3 గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి హ్యాజ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ఫామ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. కేవలం యాక్టివ్ వాయిస్ మాత్రమే ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సింపుల్ పాస్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో డిడ్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి వాజ్ వేర్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 గా మారుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో డిడ్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 రూపంగా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి వాజ్ వేర్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో వాజ్ వర్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ING ఫామ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి వాజ్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో వాజ్ వర్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ING ఫామ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి వాజ్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ప్లస్ V3 గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ప్లస్ V3 గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ఫామ్గా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ రూపం అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు ఉండదు. కేవలం యాక్టివ్ వాయిస్ మాత్రమే ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ రూపం వచ్చేసి హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ING ఫామ్ మాత్రమే ఉంటుంది. దీనికి ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో షెల్ విల్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 గా ఉంటే ప్యాసివ్ వాయిస్లో షెల్ విల్ ప్లస్ బీ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 గా మారుతుంది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్. యాక్టివ్ వాయిస్లో షెల్ విల్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి షెల్ విల్
ప్లస్ బి ప్లస్ V3గా మారుతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో షెల్ విల్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ఫామ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్ అనేది వీటికి ఉండదు, కేవలం యాక్టివ్ వాయిస్ మాత్రమే ఉంటుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కు యాక్టివ్ వాయిస్ షెల్ విల్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ఫామ్గా ఉంటే దీనికి ప్యాసివ్ వాయిస్ రూపం అంటూ ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ షెల్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3గా ఉంటే ప్యాసివ్ వాయిస్లకు వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే షెల్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3గా మారుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ షెల్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే షెల్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3గా మారుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ షెల్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ఫామ్గా ఉంటే వీటికి ప్యాసివ్ వాయిస్ రూపం అంటూ ఉండదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు, కేవలం యాక్టివ్ వాయిస్ మాత్రమే ఉంటుంది. యాక్టివ్ వాయిస్లో ఏ విధంగా ఉంటుంది అంటే షెల్ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ఫామ్గా ఉంటుంది. మనకు ఉండేటటువంటి 12 టెన్స్లను తీసుకున్నట్లయితే ఇందులో ఏ టెన్స్కు ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కు ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు మనకు ఉండేటువంటి 12 టెన్సుల్లో వాటి యొక్క స్ట్రక్చరు యాక్టివ్ వాయిస్లో ఏ విధంగా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎన్ని టెన్సులకు ప్యాసివ్ వాయిస్ రూపం ఉంటుంది, ఎన్ని టెన్సులకు ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక వర్బును తీసుకొని యాక్టివ్ వాయిస్లో ఏ విధంగా ఈ టెన్సులు అనేవి ఉంటాయి, అలాగే ప్యాసివ్ వాయిస్కి వెళ్ళేసరికి ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. కేర్ఫుల్లీ స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ ఆఫ్ టెన్సెస్ ఆఫ్ ద వర్బ్ టు టేక్. టేక్ అనే వర్బును తీసుకొని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఐ టేక్గా ఉంటే ప్యాసివ్ వాయిస్కు వెళ్ళేసరికి ఐ యామ్ టేకెన్గా మారుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఐ టేక్గా ఉంటే ప్యాసివ్ వాయిస్కు వెళ్ళేసరికి ఐ యామ్ టేకెన్గా మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఐ యామ్ టేకింగ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్కు వెళ్ళేసరికి ఐ యామ్ బీయింగ్ టేకెన్గా మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఐ యామ్ టేకింగ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్కు వెళ్ళేసరికి ఐ యామ్ బీయింగ్ టేకెన్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఐ హ్యావ్ టేకెన్గా ఉంటే ప్యాసివ్ వాయిస్కు వెళ్ళేసరికి ఐ హ్యావ్ బీన్ టేకెన్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఐ హ్యావ్ టేకెన్గా ఉంటే ప్యాసివ్ వాయిస్కు వెళ్ళేసరికి ఐ హ్యావ్ బీన్ టేకెన్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఐ హ్యావ్ బీన్ టేకింగ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఐ హ్యావ్ బీన్ టేకింగ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ఐ టుక్గా ఉంటే ప్యాసివ్ వాయిస్కి వెళ్ళేసరికి ఐ వాజ్ టేకెన్గా మారుతుంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ఐ టుక్గా ఉంటే ప్యాసివ్ వాయిస్కి వెళ్ళేసరికి ఐ వాజ్ టేకెన్గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఐ వాజ్ టేకింగ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఐ వాజ్ బీన్ టేకెన్గా మారుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో
ఐ వాజ్ టేకింగ్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఐ వాజ్ బీయింగ్ టేకెన్గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఐ హ్యాడ్ టేకెన్గా ఉంటే ప్యాసివ్ వాయిస్కి వెళ్ళేసరికి ఐ హ్యాడ్ బీన్ టేకెన్గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్లో ఐ హ్యాడ్ టేకెన్గా ఉంటే ప్యాసివ్ వాయిస్కు వెళ్ళేసరికి ఐ హ్యాడ్ బీన్ టేకెన్గా మారుతుంది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ఐ హ్యాడ్ బీన్ టేకింగ్గా ఉంటే దీనికి ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ఐ హ్యాడ్ బీన్ టేకింగ్గా ఉంటుంది. దీనికి ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. సింపుల్ ఫీచర్ యాక్టివ్ వాయిస్ ఐ షెల్ టేక్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లకు వెళ్ళేసరికి ఐ షెల్ బి టేకెన్గా మారుతుంది. సింపుల్ ఫీచర్ యాక్టివ్ వాయిస్ ఐ షెల్ టేక్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లకు వెళ్ళేసరికి ఐ షెల్ బి టేకెన్గా మారుతుంది. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ఐ షెల్ బి టేకింగ్గా ఉంటే దీనికి ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కు యాక్టివ్ వాయిస్ ఐ షెల్ బి టేకింగ్గా ఉంటే దీనికి ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ఐ షెల్ హ్యావ్ టేకెన్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లకు వెళ్ళేసరికి ఐ షెల్ హ్యావ్ బీన్ టేకెన్గా మారుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ఐ షెల్ హ్యావ్ టేకెన్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లకు వెళ్ళేసరికి ఐ షెల్ హ్యావ్ బీన్ టేకెన్గా మారుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ఐ షెల్ హ్యావ్ బీన్ టేకింగ్గా ఉంటే దీనికి ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ ఐ షెల్ హ్యావ్ బీన్ టేకింగ్గా ఉంటే దీనికి ప్యాసివ్ వాయిస్ రూపం అనేది ఉండదు. ఈ స్ట్రక్చర్స్ను ఉపయోగిస్తూ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లకు మారుస్తూ వీటి ద్వారా మనం ఏ విధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలో ఎగ్జాంపుల్స్ ద్వారా ఇప్పుడు మనం నేర్చుకుందాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. హీ ప్లేస్ క్రికెట్ అతడు క్రికెట్ ఆడతాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డస్ హీ ప్లే క్రికెట్ అతడు క్రికెట్ ఆడతాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ డస్ నాట్ ప్లే క్రికెట్ అతడు క్రికెట్ ఆడడు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వేర్ డస్ హీ ప్లే క్రికెట్ అతడు క్రికెట్ ఎక్కడ ఆడతాడు? దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ప్లస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ ప్లేస్ క్రికెట్ అతడు క్రికెట్ ఆడతాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డస్ హీ ప్లే క్రికెట్ అతడు క్రికెట్ ఆడతాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ డస్ నాట్ ప్లే క్రికెట్ అతడు క్రికెట్ ఆడడు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వేర్ డస్ హీ ప్లే క్రికెట్ అతడు క్రికెట్ ఎక్కడ ఆడతాడు? దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ప్లస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ అమెజార్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. క్రికెట్ ఈజ్ ప్లేయిడ్ బై హిమ్ క్రికెట్ అతనిచే ఆడబడుతుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఈజ్ క్రికెట్ ప్లేయిడ్ బై హిమ్ క్రికెట్ అతని చేత ఆడబడుతుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. క్రికెట్ ఈజ్ నాట్ ప్లేయిడ్ బై హిమ్ అతని చేత క్రికెట్ ఆడబడదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వేర్ ఈజ్ క్రికెట్ ప్లేయిడ్ బై హిమ్ అతని చేత క్రికెట్ ఎక్కడ ఆడబడుతుంది? దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ప్లస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ అమెజార్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే క్రికెట్ ఈజ్ ప్లేయిడ్ బై హిమ్ క్రికెట్ అతనిచే ఆడబడుతుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఈజ్ క్రికెట్ ప్లేయిడ్ బై హిమ్ క్రికెట్ అతని చేత ఆడబడుతుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. క్రికెట్ ఈజ్ నాట్ ప్లేయిడ్ బై హిమ్ అతని చేత క్రికెట్ ఆడబడదు.
దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వేర్ ఈజ్ క్రికెట్ ప్లేడ్ బై హిమ్? అతని చేత క్రికెట్ ఎక్కడ ఆడబడుతుంది? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ప్లస్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ప్యాసివ్ వాయిస్ సబ్జెక్టు ప్లస్ అమెజార్ ప్లస్ వర్బు V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. హీ ప్లేస్ క్రికెట్. అతడు క్రికెట్ ఆడతాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్ సెంటెన్సు యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై హిమ్. క్రికెట్ అతనిచే ఆడబడుతుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డజ్ హీ ప్లే క్రికెట్? అతడు క్రికెట్ ఆడతాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే హీజ్ క్రికెట్ ప్లేడ్ బై హిమ్. క్రికెట్ అతని చేత ఆడబడుతుందా? హీ డజ్ నాట్ ప్లే క్రికెట్. అతడు క్రికెట్ ఆడడు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. ఈ నెగటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే క్రికెట్ ఈజ్ నాట్ ప్లేడ్ బై హిమ్. వేర్ డజ్ హీ ప్లే క్రికెట్? అతడు క్రికెట్ ఎక్కడ ఆడతాడు? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే వేర్ ఈజ్ క్రికెట్ ప్లేడ్ బై హిమ్. అతని చేత క్రికెట్ ఎక్కడ ఆడబడుతుంది? ఈ విధంగా ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ద్వారా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుతుందో చూద్దాం. వీ లైక్ దెమ్. మేము వారిని ఇష్టపడతాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డూ వీ లైక్ దెమ్? మేము వారిని ఇష్టపడతామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ డూ నాట్ లైక్ దెమ్. మేము వారిని ఇష్టపడము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వై డూ వీ లైక్ దెమ్? మేము వారిని ఎందుకు ఇష్టపడతాం? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే ఆర్ లైక్డ్ బై అజ్. వారు మా చేత ఇష్టపడబడతారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఆర్ దే లైక్డ్ బై అజ్? మేము వారి చేత ఇష్టపడబడతామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే ఆర్ నాట్ లైక్డ్ బై అజ్. వారు మా చేత ఇష్టపడబడరు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వై ఆర్ దే లైక్డ్ బై అజ్? వారు మా చేత ఎందుకు ఇష్టపడబడతారు? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. వీ లైక్ దెమ్. మేము వారిని ఇష్టపడతాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా మారుతుంది అంటే దే ఆర్ లైక్డ్ బై అజ్. వారు మా చేత ఇష్టపడబడతారు. డూ వీ లైక్ దెమ్? మేము వారిని ఇష్టపడతామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఆర్ దే లైక్డ్ బై అజ్? మేము వారి చేత ఇష్టపడబడతామా? వీ డు నాట్ లైక్ దెమ్. మేము వారిని ఇష్టపడము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. ఈ నెగటివ్ సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే దే ఆర్ నాట్ లైక్డ్ బై అజ్. వారు మా చేత ఇష్టపడబడరు. వై డూ వీ లైక్ దెమ్? మేము వారిని ఎందుకు ఇష్టపడతాం? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే వై ఆర్ దే లైక్డ్ బై అజ్?
వారు మా చేత ఎందుకు ఇష్టపడబడతారు? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ హెల్ప్స్ ద పూర్. అతడు పేదలకు సహాయపడతాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డస్ హీ హెల్ప్ ద పూర్? అతడు పేదలకు సహాయపడతాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ డస్ నాట్ హెల్ప్ ద పూర్. అతడు పేదలకు సహాయం చేయడు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. హూ హెల్ప్స్ ద పూర్? పేదలకు ఎవరు సహాయం చేస్తారు? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్. ద పూర్ హెల్ప్డ్ బై హిమ్. పేదలు అతనిచే సహాయం పొందబడతారు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఆర్ దే పూర్ హెల్ప్డ్ బై హిమ్? పేదలు అతనిచే సహాయం పొందబడతారా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ద పూర్ నాట్ హెల్ప్డ్ బై హిమ్. పేదలు అతనిచే సహాయం పొందబడరు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. బై హూమ్ ఆర్ ద పూర్ హెల్ప్డ్? పేదలు ఎవరిచే సహాయం పొందబడతారు? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుతుందో చూద్దాం. హీ హెల్ప్స్ ద పూర్. అతడు పేదలకు సహాయపడతాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే, ద పూర్ హెల్ప్డ్ బై హిమ్. పేదలు అతనిచే సహాయం పొందబడతారు. డస్ హీ హెల్ప్ ద పూర్? అతడు పేదలకు సహాయపడతాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే, ఆర్ ద పూర్ హెల్ప్డ్ బై హిమ్? పేదలు అతనిచే సహాయం పొందబడతారా? హీ డస్ నాట్ హెల్ప్ ద పూర్. అతడు పేదలకు సహాయం చేయడు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. ఈ నెగటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే, ద పూర్ నాట్ హెల్ప్డ్ బై హిమ్. పేదలు అతనిచే సహాయం పొందబడరు. హూ హెల్ప్స్ ద పూర్? పేదలకు ఎవరు సహాయం చేస్తారు? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఈ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే, బై హూమ్ ఆర్ ద పూర్ హెల్ప్డ్? పేదలు ఎవరిచే సహాయం పొందబడతారు? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ అమెజార్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. హీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ. అతడు ఒక కథ రాయిచున్నాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఈజ్ హీ రైటింగ్ ఏ స్టోరీ? అతడు ఒక కథ రాయిచున్నాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ ఈజ్ నాట్ ఏ రైటింగ్ ఏ స్టోరీ. అతడు ఒక కథ రాయడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వాట్ ఈజ్ హీ రైటింగ్ ఏ స్టోరీ? అతడు ఏమి కథ రాయిచున్నాడు? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ అమెజార్ ప్లస్ బీయింగ్, వర్బ్ వచ్చేసి V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఏ స్టోరీ ఈజ్ బీయింగ్ రిటన్ బై హిమ్. ఒక కథ అతని చేత రాయబడుచున్నది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఈజ్ ఏ స్టోరీ బీయింగ్ రిటన్ బై హిమ్? ఒక కథ అతని చేత రాయబడుచున్నదా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఏ స్టోరీ ఈజ్ నాట్ బీయింగ్ రిటన్ బై హిమ్. ఒక కథ అతని చేత రాయబడటం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వాట్ ఈజ్ ఏ స్టోరీ బీయింగ్ రిటన్ బై హిమ్? ఏమి కథ అతని చేత రాయబడుచున్నది? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. హీ ఈజ్ రైటింగ్ ఏ స్టోరీ.
అతడు ఒక కథ రాయుచున్నాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే, ఏ స్టోరీ ఈజ్ బీయింగ్ రిటన్ బై హిమ్. ఒక కథ అతని చేత రాయబడుచున్నది. ఈజ్ హీ రైటింగ్ ఏ స్టోరీ? అతడు ఒక కథ రాయుచున్నాడా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే, ఈజ్ ఏ స్టోరీ బీయింగ్ రిటన్ బై హిమ్. ఒక కథ అతని చేత రాయబడుచున్నదా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. హీ ఈజ్ నాట్ రైటింగ్ ఏ స్టోరీ. అతడు ఒక కథ రాయడం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ నెగటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే, ఏ స్టోరీ ఈజ్ నాట్ బీయింగ్ రిటన్ బై హిమ్. ఒక కథ అతని చేత రాయబడటం లేదు. వాట్ ఈజ్ హీ రైటింగ్ ఏ స్టోరీ? అతడు ఏమి కథ రాయుచున్నాడు? దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అంటే, వాట్ ఈజ్ ఏ స్టోరీ బీయింగ్ రిటన్ బై హిమ్. ఏమి కథ అతని చేత రాయబడుచున్నది. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కు ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. సమంత ఈజ్ టేకింగ్ మై బుక్. సమంత నా పుస్తకం తీసుకుంటున్నది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఈజ్ సమంత టేకింగ్ మై బుక్. సమంత నా పుస్తకం తీసుకుంటున్నదా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సమంత ఈజ్ నాట్ టేకింగ్ మై బుక్. సమంత నా పుస్తకం తీసుకొనటం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వై ఈజ్ సమంత టేకింగ్ మై బుక్. ఎందుకు సమంత నా పుస్తకం తీసుకుంటున్నది. దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్. మై బుక్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై సమంత. నా పుస్తకం సమంత చేత తీసుకొనబడుచున్నది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఈజ్ మై బుక్ బీయింగ్ టేకెన్ బై సమంత. నా పుస్తకం సమంత చేత తీసుకొనబడుచున్నదా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మై బుక్ ఈజ్ నాట్ బీయింగ్ టేకెన్ బై సమంత. నా పుస్తకం సమంత చేత తీసుకొనబడటం లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వై ఈజ్ మై బుక్ బీయింగ్ టేకెన్ బై సమంత. ఎందుకు నా పుస్తకం సమంత చేత తీసుకొనబడుచున్నది. దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సమంత ఈజ్ టేకింగ్ మై బుక్. సమంత నా పుస్తకం తీసుకుంటున్నది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ పాజిటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే, మై బుక్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై సమంత. నా పుస్తకం సమంత చేత తీసుకొనబడుచున్నది. ఈజ్ సమంత టేకింగ్ మై బుక్. సమంత నా పుస్తకం తీసుకుంటున్నదా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే, ఈజ్ మై బుక్ బీయింగ్ టేకెన్ బై సమంత. నా పుస్తకం సమంత చేత తీసుకొనబడుచున్నదా? సమంత ఈజ్ నాట్ టేకింగ్ మై బుక్. సమంత నా పుస్తకం తీసుకొనుట లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ నెగటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే, మై బుక్ ఈజ్ నాట్ బీయింగ్ టేకెన్ బై సమంత. నా పుస్తకం సమంత చేత తీసుకొనబడటం లేదు. వై ఈజ్ సమంత టేకింగ్ మై బుక్. ఎందుకు సమంత నా పుస్తకం తీసుకుంటున్నది. దిస్ ఈజ్ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ డబుల్ హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే, వై ఈజ్ మై బుక్ బీయింగ్ టేకెన్ బై సమంత.
ఎందుకు నా పుస్తకం సమంత చేత తీసుకొనబడుచున్నది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఏఎన్ఆర్ హ్యాజ్ రిటర్న్ దిస్ లెటర్. ఏఎన్ఆర్ ఈ ఉత్తరం రాశాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. హ్యాజ్ ఏఎన్ఆర్ రిటర్న్ దిస్ లెటర్. ఏఎన్ఆర్ ఈ ఉత్తరం రాశాడా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఏఎన్ఆర్ హ్యాజ్ నాట్ రిటర్న్ దిస్ లెటర్. ఏఎన్ఆర్ ఈ ఉత్తరం రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. హౌ హ్యాజ్ ఏఎన్ఆర్ రిటర్న్ దిస్ లెటర్. ఏఎన్ఆర్ ఈ ఉత్తరం ఎలా రాశాడు. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ లెటర్ హ్యాజ్ బీన్ రిటర్న్ బై ఏఎన్ఆర్. ఈ ఉత్తరం ఏఎన్ఆర్ చే వ్రాయబడినది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. హ్యాజ్ దిస్ లెటర్ బీన్ రిటర్న్ బై ఏఎన్ఆర్. ఈ ఉత్తరం ఏఎన్ఆర్ చే వ్రాయబడిందా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దిస్ లెటర్ హ్యాజ్ నాట్ బీన్ రిటర్న్ బై ఏఎన్ఆర్. ఈ ఉత్తరం ఏఎన్ఆర్ చేత రాయబడలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. హౌ హ్యాజ్ దిస్ లెటర్ బీన్ రిటర్న్ బై ఏఎన్ఆర్. ఈ ఉత్తరం ఏఎన్ఆర్ చే ఎలా రాయబడింది. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఏఎన్ఆర్ హ్యాజ్ రిటర్న్ దిస్ లెటర్. ఏఎన్ఆర్ ఈ ఉత్తరం రాశాడు. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ పాజిటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే దిస్ లెటర్ హ్యాజ్ బీన్ రిటర్న్ బై ఏఎన్ఆర్. ఈ ఉత్తరం ఏఎన్ఆర్ చే వ్రాయబడినది. హ్యాజ్ ఏఎన్ఆర్ రిటర్న్ దిస్ లెటర్. ఏఎన్ఆర్ ఈ ఉత్తరం రాశాడా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే హ్యాజ్ దిస్ లెటర్ బీన్ రిటర్న్ బై ఏఎన్ఆర్. ఈ ఉత్తరం ఏఎన్ఆర్ చే రాయబడిందా. ఏఎన్ఆర్ హ్యాజ్ నాట్ రిటర్న్ దిస్ లెటర్. ఏఎన్ఆర్ ఈ ఉత్తరం రాయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ నెగటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే దిస్ లెటర్ హ్యాజ్ నాట్ బీన్ రిటర్న్ బై ఏఎన్ఆర్. ఈ ఉత్తరం ఏఎన్ఆర్ చేత రాయబడలేదు. హౌ హ్యాజ్ ఏఎన్ఆర్ రిటర్న్ దిస్ లెటర్. ఏఎన్ఆర్ ఈ ఉత్తరం ఎలా రాశాడు. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే హౌ హ్యాజ్ దిస్ లెటర్ బీన్ రిటర్న్ బై ఏఎన్ఆర్. ఈ ఉత్తరం ఏఎన్ఆర్ చే ఎలా రాయబడింది. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కు ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ. నేను నా పని పూర్తి చేశాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. హ్యావ్ ఐ డన్ మై డ్యూటీ. నేను నా పని పూర్తి చేశానా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ హ్యావ్ నాట్ డన్ మై డ్యూటీ. నేను నా పని పూర్తి చేయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెన్ హ్యావ్ ఐ డన్ మై డ్యూటీ. నేను నా పని ఎప్పుడు పూర్తి చేశాను. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్. మై డ్యూటీ హ్యాస్ బీన్ డన్ బై మీ. నా పని నాచే పూర్తి చేయబడినది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. హ్యాజ్ మై డ్యూటీ బీన్ డన్ బై మీ. నా పని నా చేత పూర్తి చేయబడిందా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మై డ్యూటీ హ్యాజ్ నాట్ బీన్ డన్ బై మీ. నా పని నాచే పూర్తి చేయబడలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్.
వెన్ హ్యాజ్ మై డ్యూటీ బీన్ డన్ బై మీ? నా పని నా చేత ఎప్పుడు పూర్తి చేయబడింది? దిస్ ఈజ్ డబుల్-హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ. నేను నా పని పూర్తి చేశాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ పాజిటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే మై డ్యూటీ హ్యాస్ బీన్ డన్ బై మీ. నా పని నాచే పూర్తి చేయబడినది. హ్యావ్ ఐ డన్ మై డ్యూటీ? నేను నా పని పూర్తి చేశానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే హ్యాజ్ మై డ్యూటీ బీన్ డన్ బై మీ? నా పని నా చేత పూర్తి చేయబడిందా? ఐ హ్యావ్ నాట్ డన్ మై డ్యూటీ. నేను నా పని పూర్తి చేయలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ నెగటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే మై డ్యూటీ హ్యాజ్ నాట్ బీన్ డన్ బై మీ. నా పని నాచే పూర్తి చేయబడలేదు. వెన్ హ్యావ్ ఐ డన్ మై డ్యూటీ? నేను నా పని ఎప్పుడు పూర్తి చేశాను? దిస్ ఈజ్ డబుల్-హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ డబుల్-హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే వెన్ హ్యాజ్ మై డ్యూటీ బీన్ డన్ బై మీ? నా పని నా చేత ఎప్పుడు పూర్తి చేయబడింది? సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. వీ బాట్ కార్స్. మేము కార్లు కొన్నాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డిడ్ వీ బాట్ కార్స్? మేము కార్లు కొన్నామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ డిడ్ నాట్ బై కార్స్. మేము కార్లు కొనలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెన్ డిడ్ వీ బాట్ కార్స్? మేము ఎప్పుడు కార్లు కొన్నాము? దిస్ ఈజ్ డబుల్-హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ వాజ్ వర్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. కార్స్ వేర్ బాట్ బై అజ్. కార్లు మాచే కొనబడినవి. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వేర్ కార్స్ బాట్ బై అజ్? కార్లు మాచే కొనబడినవా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. కార్స్ వేర్ నాట్ బాట్ బై అజ్? కార్లు మాచే కొనబడలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెన్ వేర్ కార్స్ బాట్ బై అజ్? కార్లు మాచేత ఎప్పుడు కొనబడినవి? దిస్ ఈజ్ డబుల్-హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. వీ బాట్ కార్స్. మేము కార్లు కొన్నాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ పాజిటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే కార్స్ వేర్ బాట్ బై అజ్? కార్లు మాచే కొనబడినవి. డిడ్ వీ బాట్ కార్స్? మేము కార్లు కొన్నామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే వేర్ కార్స్ బాట్ బై అజ్? కార్లు మాచే కొనబడినవా? వీ డిడ్ నాట్ బై కార్స్. మేము కార్లు కొనలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ నెగటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే కార్స్ వేర్ నాట్ బాట్ బై అజ్? కార్లు మా చేత కొనబడలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వెన్ డిడ్ వీ బాట్ కార్స్? మేము ఎప్పుడు కార్లు కొన్నాము? దిస్ ఈజ్ డబుల్-హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి డబుల్-హెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్
ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే వెన్ వేర్ కార్స్ బాట్ బై అజ్, కార్లు మా చేత ఎప్పుడు కొనబడినవి. సింపుల్ పాస్ట్ టెన్స్కు ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. రెజినా టుక్ మై పెన్, రెజినా నా పెన్ను తీసుకున్నది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డిడ్ రెజినా టేక్ మై పెన్, రెజినా నా పెన్ను తీసుకున్నదా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. రెజినా డిడ్ నాట్ టేక్ మై పెన్, రెజినా నా పెన్ను తీసుకోలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వేర్ డిడ్ రెజినా టేక్ మై పెన్, రెజినా నా పెన్ను ఎక్కడ తీసుకున్నది. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మై పెన్ వాజ్ టేకెన్ బై రెజినా, నా పెన్ రెజినా చే తీసుకోబడింది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వాజ్ మై పెన్ టేకెన్ బై రెజినా, నా పెన్ రెజినా చే తీసుకోబడిందా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. మై పెన్ వాజ్ నాట్ టేకెన్ బై రెజినా, నా పెన్ రెజినా చే తీసుకోబడలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వేర్ వాజ్ మై పెన్ టేకెన్ బై రెజినా, నా పెన్ రెజినా చే ఎక్కడ తీసుకోబడింది. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. రెజినా టుక్ మై పెన్, రెజినా నా పెన్ను తీసుకున్నది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ పాజిటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే మై పెన్ వాజ్ టేకెన్ బై రెజినా, నా పెన్ను రెజినాతే తీసుకోబడింది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. డిడ్ రెజినా టేక్ మై పెన్, రెజినా నా పెన్ను తీసుకున్నదా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే వాజ్ మై పెన్ టేకెన్ బై రెజినా, నా పెన్ను రెజినా చే తీసుకోబడిందా. రెజినా డిడ్ నాట్ టేక్ మై పెన్, రెజినా నా పెన్ను తీసుకొనలేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ నెగటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే మై పెన్ వాజ్ నాట్ టేకెన్ బై రెజినా, నా పెన్ రెజినా చే తీసుకోబడలేదు. వేర్ డిడ్ రెజినా టేక్ మై పెన్, రెజినా నా పెన్ను ఎక్కడ తీసుకున్నది. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుందంటే వేర్ వాజ్ మై పెన్ టేకెన్ బై రెజినా, నా పెన్ను రెజినా చేత ఎక్కడ తీసుకోబడింది. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ వాజ్ వర్ ప్లస్ వర్బ్ ఐఎన్జీ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. సునీత వాజ్ సింగింగ్ ఏ సాంగ్, సునీత పాట పాడుచుండెను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వాజ్ సునీత సింగింగ్ ఏ సాంగ్, సునీత పాట పాడుచుండెనా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సునీత వాజ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్, సునీత పాట పాడుచూ లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వాట్ వాజ్ సునీత సింగింగ్ ఏ సాంగ్, సునీత ఏమి పాట పాడుచుండెను. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ వాజ్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఏ సాంగ్ వాజ్ బీయింగ్ సంగ్ బై సునీత, సునీత చే పాట పాడబడుచుండెను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వాజ్ ఏ సాంగ్ బీయింగ్ సంగ్ బై సునీత, సునీత చే పాట పాడబడుచుండెనా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఏ సాంగ్ వాజ్ నాట్ బీయింగ్ సంగ్ బై సునీత, సునీత చే పాట పాడబడుచు లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వాట్ వాజ్ ఏ సాంగ్ బీయింగ్ సంగ్ బై సునీత, సునీత చే ఏమి పాట పాడబడుచుండెను. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి
ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. సునీత వాజ్ సింగింగ్ ఏ సాంగ్. సునీత పాట పాడుచుండెను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ పాజిటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే, ఏ సాంగ్ వాజ్ బీయింగ్ సంగ్ బై సునీత. సునీతచే పాట పాడబడుచుండెను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వాజ్ సునీత సింగింగ్ ఏ సాంగ్. సునీత పాట పాడుచూ ఉండెనా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే, వాజ్ ఏ సాంగ్ బీయింగ్ సంగ్ బై సునీత. సునీతచే పాట పాడబడుచూ ఉండెనా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సునీత వాజ్ నాట్ సింగింగ్ ఏ సాంగ్. సునీత పాట పాడుచూ లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ నెగటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే, ఏ సాంగ్ వాజ్ నాట్ బీయింగ్ సంగ్ బై సునీత. సునీతచే పాట పాడబడుచూ లేదు. వాట్ వాజ్ సునీత సింగింగ్ ఏ సాంగ్. సునీత ఏమి పాట పాడుచుండెను. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే, వాట్ వాజ్ ఏ సాంగ్ బీయింగ్ సంగ్ బై సునీత. సునీతచే ఏమి పాట పాడబడుచుండెను. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కు ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. దే వర్ ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడుతూ ఉండిరి. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వర్ దే ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడుతూ ఉండిరా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడుచూ లేరు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వేర్ వర్ దే ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఎక్కడ ఆడుచుండిరి. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ప్యాసివ్ వాయిస్. క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. క్రికెట్ వారిచే ఆడబడుచుండెను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. వాజ్ క్రికెట్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. క్రికెట్ వారిచే ఆడబడుచుండెనా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. క్రికెట్ వాజ్ నాట్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. క్రికెట్ వారిచే ఆడబడుచూ లేదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. వేర్ వాజ్ క్రికెట్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. క్రికెట్ వారిచే ఎక్కడ ఆడబడుచుండెను. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. దే వర్ ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడుతూ ఉండిరి. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ పాజిటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుందంటే, క్రికెట్ వాజ్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. క్రికెట్ వారిచే ఆడబడుచూ ఉండెను. వర్ దే ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడుచూ ఉండిరా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుందంటే, వాజ్ క్రికెట్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. క్రికెట్ వారిచే ఆడబడుచుండెనా. దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. దే వర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడుచూ లేరు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ నెగటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుందంటే, క్రికెట్ వాజ్ నాట్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. క్రికెట్ వారిచే ఆడబడుచూ లేదు. వేర్ వర్ దే ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఎక్కడ ఆడుచుండిరి. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి ఈ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుందంటే, వేర్ వాజ్ క్రికెట్ బీయింగ్ ప్లేడ్ బై దెమ్. క్రికెట్ వారిచే ఎక్కడ ఆడబడుచుండెను. దిస్ ఈజ్ డబ్ల్యూహెచ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. గివ్ అంటే ఇవ్వడం. గివ్ యొక్క 3 రూపాలు ఏంటి అంటే, గివ్, గేవ్, గివెన్. ఐ హ్యాడ్ గివెన్. నేను ఇచ్చి ఇంటిని.
వీ హ్యాడ్ గివెన్, మేము ఇచ్చి ఉంటిమి. యూ హ్యాడ్ గివెన్, నీవు ఇచ్చి ఉంటివి. దే హ్యాడ్ గివెన్, వారు ఇచ్చి ఉండిరి. హీ హ్యాడ్ గివెన్, అతడు ఇచ్చి ఉండెను. ఎగ్జాంపుల్గా మనం ఈ ఫోటోను గమనించినట్లయితే ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఇజం అనే బుక్ను మనకు ఇదివరకే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఐ హ్యాడ్ గివెన్ ఏ బుక్ అనే ఎగ్జాంపుల్ తీసుకొని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఐ హ్యాడ్ గివెన్ ఏ బుక్, నేను పుస్తకం ఇచ్చి ఉంటిని. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ బుక్ హ్యాడ్ బీన్ గివెన్ బై మీ, పుస్తకం నాచే ఇవ్వబడి ఉండినది. వీ హ్యాడ్ గివెన్ బుక్స్, మేము పుస్తకాలు ఇచ్చి ఉంటిమి. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి బుక్స్ హ్యాడ్ బీన్ గివెన్ బై అజ్, పుస్తకాలు మాచే ఇవ్వబడి ఉండినవి. యూ హ్యాడ్ గివెన్ ఏ బుక్, నీవు పుస్తకం ఇచ్చి ఉండినావు. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ బుక్ హ్యాడ్ బీన్ గివెన్ బై యూ, పుస్తకం నీచే ఇవ్వబడి ఉండినది. దే హ్యాడ్ గివెన్ బుక్స్, వారు పుస్తకాలు ఇచ్చి ఉండినారు. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి బుక్స్ హ్యాడ్ బీన్ గివెన్ బై దెమ్, పుస్తకాలు వారిచే ఇవ్వబడి ఉండినవి. హీ హ్యాడ్ గివెన్ ఏ బుక్, అతడు పుస్తకం ఇచ్చి ఉండినాడు. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ బుక్ హ్యాడ్ బీన్ గివెన్ బై హిమ్, పుస్తకం అతనిచే ఇవ్వబడి ఉండినది. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఐ షెల్ సాల్వ్, నేను పరిష్కరిస్తాను. వీ షెల్ సాల్వ్, మేము పరిష్కరిస్తాము. యూ విల్ సాల్వ్, నీవు పరిష్కరిస్తావు. దే విల్ సాల్వ్, వారు పరిష్కరిస్తారు. హీ విల్ సాల్వ్, అతడు పరిష్కరిస్తాడు. ఈ ఫోటోని గమనించినట్లయితే ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ గారు పేద ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నాడు. కాబట్టి ఈ సమస్యను ఎగ్జాంపుల్గా తీసుకొని యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏ విధంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షెల్ విల్ ప్లస్ వర్బ్ వచ్చేసి V1 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ షెల్ విల్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. ఐ షెల్ సాల్వ్ ద ప్రాబ్లం, నేను సమస్యను పరిష్కరిస్తాను. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ద ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్ బై మీ, సమస్య నాచే పరిష్కరించబడుతుంది. వీ షెల్ సాల్వ్ ద ప్రాబ్లం, మేము సమస్యను పరిష్కరిస్తాము. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ద ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్ బై అజ్, సమస్య మాచే పరిష్కరించబడుతుంది. యూ విల్ సాల్వ్ ద ప్రాబ్లం, నీవు సమస్యను పరిష్కరిస్తావు. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ద ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్ బై యూ, సమస్య నీచే పరిష్కరించబడుతుంది. దే విల్ సాల్వ్ ద ప్రాబ్లం, వారు సమస్యను పరిష్కరిస్తారు. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ద ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్ బై దెమ్, సమస్య వారిచే పరిష్కరించబడుతుంది.
హీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. అతడు సమస్యను పరిష్కరిస్తాడు. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ద ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్ బై హిమ్. సమస్య అతనిచే పరిష్కరించబడుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్. నేను పూర్తి చేసి ఉంటాను. వీ షల్ హ్యావ్ కంప్లీటెడ్. మేము పూర్తి చేసి ఉంటాము. యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్. నీవు పూర్తి చేసి ఉంటావు. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్. వారు పూర్తి చేసి ఉంటారు. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్. అతడు పూర్తి చేసి ఉంటాడు. ఈ ఫోటోను గమనించినట్లయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్ల కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ని తీసుకొని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఐ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ ద పోలవరం. నేను పోలవరం పూర్తి చేసి ఉంటాను. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ద పోలవరం విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై మీ. పోలవరం నాచే పూర్తి చేయబడి ఉంటుంది. వీ షెల్ హ్యావ్ కంప్లీటెడ్ ద పోలవరం. మేము పోలవరం పూర్తి చేసి ఉంటాము. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ద పోలవరం విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై అజ్. పోలవరం మాచే పూర్తి చేయబడి ఉంటుంది. యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద పోలవరం. నీవు పోలవరం పూర్తి చేసి ఉంటావు. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ద పోలవరం విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై యూ. పోలవరం నీచే పూర్తి చేయబడి ఉంటుంది. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద పోలవరం. వారు పోలవరం పూర్తి చేసి ఉంటారు. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ద పోలవరం విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై దెమ్. పోలవరం వారిచే పూర్తి చేయబడి ఉంటుంది. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద పోలవరం. అతడు పోలవరం పూర్తి చేసి ఉంటాడు. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ద పోలవరం విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై హిమ్. పోలవరం అతనిచే పూర్తి చేయబడి ఉంటుంది. సెంటెన్స్ విత్ క్యాన్, మే, మస్ట్, షుడ్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్లో క్యాన్, మే, మస్ట్, షుడ్ వీటితో సెంటెన్సెస్ ఏ విధంగా ఏర్పడతాయో ఇప్పుడు చూద్దాం. సింపుల్ ఫ్యూచర్లో షెల్, విల్ అనే వర్బ్స్కు ప్యాసివ్ రూపం ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా క్యాన్, మే, షుడ్, వుడ్, మస్ట్, అవుట్ అనే వర్బ్స్ కూడా ప్యాసివ్ రూపం అలాగే ఉంటుంది. యాక్టివ్ వాయిస్లోని మెయిన్ వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్కి ముందు బీ చేరుతుంది. మస్ట్, షుడ్, వుడ్లకు టెన్స్ను బట్టి రూపభేదాలుండవు. క్యాన్కు కుడ్ పాస్ట్ రూపము, మేకు మైట్ పాస్ట్ రూపము. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్యాన్, మే, షుడ్, వుడ్, మస్ట్, అవుట్ అనే వర్బ్స్కు అన్ని పర్సన్స్ సింగులర్, ప్లూరల్లోనూ ఒకే రూపం ఉండును. అనగా ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే వీటన్నిటిలోనూ ఒకే రూపం వాడబడుతుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పర్సన్ ఐ కెన్ ఈట్ ఏ మ్యాంగో. నేను ఒక మామిడి పండు తినగలను. ఫస్ట్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యం ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో క్యాన్ బి ఈటన్ బై మీ. ఒక మామిడి పండు నా చేత తినబడగలదు. సెకండ్ పర్సన్
యూ క్యాన్ ఈట్ ఏ మ్యాంగో. నీవు ఒక మామిడి పండు తినగలవు. సెకండ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యం ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో క్యాన్ బి ఈటన్ బై యూ. ఒక మామిడి పండు నీ చేత తినబడగలదు. థర్డ్ పర్సన్ షీ క్యాన్ ఈట్ ఏ మ్యాంగో. ఆమె ఒక మామిడి పండు తినగలదు. థర్డ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యం ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో క్యాన్ బి ఈటన్ బై హర్. ఒక మామిడి పండు ఆమె చేత తినబడగలదు. కుడ్తో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్ ఐ కుడ్ ఈట్ ఏ మ్యాంగో. ఫస్ట్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యం ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో కుడ్ బి ఈటన్ బై మీ. సెకండ్ పర్సన్ యూ కుడ్ ఈట్ ఏ మ్యాంగో. సెకండ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యం ప్యాసివ్ వాయిస్లోకి వెళ్ళేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో కుడ్ బి ఈటన్ బై యూ. థర్డ్ పర్సన్ షీ కుడ్ ఈట్ ఏ మ్యాంగో. థర్డ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో కుడ్ బి ఈటన్ బై హర్. మేతో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ మే ఈట్ ఏ మ్యాంగో. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో మే బీ ఈటన్ బై మీ. సెకండ్ పర్సన్ యూ మే ఈట్ ఏ మ్యాంగో. సెకండ్ పర్సన్కి చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో మే బీ ఈటన్ బై యూ. థర్డ్ పర్సన్ షీ మే ఈట్ ఏ మ్యాంగో. థర్డ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో మే బీ ఈటన్ బై హర్. మైట్తో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్ ఐ మైట్ ఈట్ ఏ మ్యాంగో. ఫస్ట్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో మైట్ బీ ఈటన్ బై మీ. సెకండ్ పర్సన్ యూ మైట్ ఈట్ ఏ మ్యాంగో. సెకండ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో మైట్ బీ ఈటన్ బై యూ. థర్డ్ పర్సన్ షీ మైట్ ఈట్ ఏ మ్యాంగో. థర్డ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో మైట్ బీ ఈటన్ బై హర్. మస్ట్తో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్ ఐ మస్ట్ ఈట్ ఏ మ్యాంగో. ఫస్ట్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో మస్ట్ బీ ఈటన్ బై మీ. సెకండ్ పర్సన్ యూ మస్ట్ ఈట్ ఏ మ్యాంగో. సెకండ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో మస్ట్ బీ ఈటెన్ బై యూ. థర్డ్ పర్సన్ షీ మస్ట్ ఈట్ ఏ మ్యాంగో. థర్డ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేసరికి ఏ విధంగా మారుతుంది అంటే ఏ మ్యాంగో మస్ట్ బీ ఈటెన్ బై హర్. షుడ్తో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్ ఐ షుడ్ ఈట్ ఏ మ్యాంగో. ఫస్ట్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో షుడ్ బి ఈటెన్ బై మీ. సెకండ్ పర్సన్ యూ షుడ్ ఈట్ ఏ మ్యాంగో. సెకండ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో షుడ్ బి ఈటెన్ బై యూ. థర్డ్ పర్సన్ షీ షుడ్ ఈట్ ఏ మ్యాంగో. థర్డ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో షుడ్ బి ఈటెన్ బై హర్. వుడ్తో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫస్ట్ పర్సన్ ఐ వుడ్ ఈట్ ఏ మ్యాంగో. ఫస్ట్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో వుడ్ బి ఈటెన్ బై మీ. సెకండ్ పర్సన్ యూ వుడ్ ఈట్ ఏ మ్యాంగో. సెకండ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో
వుడ్ బి ఈటెన్ బై యూ. థర్డ్ పర్సన్ షీ వుడ్ ఈట్ ఏ మ్యాంగో. థర్డ్ పర్సన్కు చెందినటువంటి ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేసరికి ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఏ మ్యాంగో వుడ్ బి ఈటెన్ బై హర్.